వ్యసనాలకు బానిసై నాన్నగా ఓడిపోయాను. ఓడిపోయిన ఓ నాన్న కథ. హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఒక నాన్న తన పిల్లల కోసం ఆకాశాన్నైనా అందించాలని కలలు కన్నాడు. వాళ్ళ నవ్వుల్లో తన ఆనందాన్ని చూసుకున్నాడు. కానీ ఒక చిన్న తప్పు అతని జీవితాన్నే మార్చేసింది. ఒక్కసారి మాత్రమే అని మొదలైన అలవాటు నెమ్మదిగా వ్యసనంగా మారింది. వ్యసనం అతని డబ్బునే కాదు, అతని గౌరవాన్ని, కుటుంబాన్ని, పిల్లల నమ్మకాన్ని కూడా లాక్కుంది. ఒకప్పుడు మా నాన్న మా హీరో అని గర్వంగా చెప్పిన పిల్లలు ఈరోజు తలదించుకొని నడవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి రాత్రి తన గదిలో ఒంటరిగా కూర్చొని నేను మంచి తండ్రిగా ఉండాల్సింది, కానీ నా పిల్లల జీవితంలో నేనే ఒక బాధగా మిగిలిపోయాను అని కన్నీళ్లు పెట్టుకున్న ఓ నాన్న కథ ఇది. ఇది కేవలం ఒక కథ కాదు. వ్యసనం ఎలా ఒక మనిషిని మాత్రమే కాకుండా ఒక కుటుంబాన్ని కూడా ఓడిస్తుందో చెప్పే జీవితం. ప్రతి పిల్లాడి జీవితంలో మొదటి హీరో అతని నాన్నే. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న వస్తున్నారు అని పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుంటారు. ఆ ఒక్క క్షణం కోసం ఒక నాన్న రోజంతా కష్టపడతాడు. ఈ కథలోని నాన్న కూడా అలాంటివాడే. చిన్న ఉద్యోగమే అయినా నిజాయితీగా పనిచేసేవాడు. తన పిల్లలు తాను పడిన కష్టాలు పడకూడదని, వారికి మంచి చదువులు, మంచి భవిష్యత్తు ఇవ్వాలని కలలు కనేవాడు. జీతం వచ్చిన రోజు ముందు ఇంటి ఖర్చులు, ఆ తర్వాత పిల్లల స్కూల్ ఫీజులు, మిగిలితేనే తన అవసరాలు. నా పిల్లలు నవ్వుతూ ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు అనుకునే మనసు అతనిది. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉద్యోగం ఒత్తిడి పెరిగింది, అప్పులు పెరిగాయి, బాధ్యతలు భుజాలపై భారంగా మారాయి. ఒకరోజు ఒక స్నేహితుడు చెప్పాడు, కొంచెం తాగితే టెన్షన్ తగ్గిపోతుంది, ఒక్కసారి ప్రయత్నించవా అని. మొదట అతను ఒప్పుకోలేదు. కానీ ఒక్కసారి మాత్రమే అనే మాటతో మొదలైన ఆ అడుగు తన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని అతనికి తెలియదు. మొదట వారానికి ఒకసారి, ఆ తర్వాత 2 రోజులకు ఒకసారి, చివరకు తాగకుండా ఉండలేని స్థితికి చేరుకున్నాడు. ఇంట్లో వాళ్ళు ఏదైనా అడిగితే చిరాకు, పిల్లలు దగ్గరకు వస్తే కోపం. ఒకప్పుడు పిల్లల నవ్వు కోసం బ్రతికిన నాన్న ఇప్పుడు వాళ్ళ కన్నీళ్లకు కారణమవుతున్నాడు. వ్యసనం నెమ్మదిగా అతని ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, అతని మంచి మనసును కూడా మార్చడం ప్రారంభించింది. అతనికి తెలియకుండానే ఒక మంచి నాన్న జీవితంలో చీకటి మొదలైంది. రోజులు గడుస్తున్న కొద్దీ వ్యసనం అతని జీవితంలో ఒక అలవాటు కాదు, ఒక అవసరంగా మారిపోయింది. జీతం చేతికి వచ్చిన రోజే ఇంటి ఖర్చుల కంటే ముందుగా వ్యసనాలకే డబ్బు వెళ్ళేది. ఒకప్పుడు పిల్లల కోసం కొనిచ్చే బట్టలు ఇప్పుడు కొనలేని పరిస్థితి వచ్చింది. పిల్లలు నాన్న స్కూల్ ఫీజు కట్టాలి అని అడిగితే రేపు చూద్దాం అనే సమాధానం మాత్రమే. ఆ రేపు మాత్రం ఎప్పుడూ రాలేదు. ఇంట్లో నవ్వులు తగ్గిపోయాయి, మాటలు తగ్గిపోయాయి. మిగిలింది నిశ్శబ్దం, బాధ, కన్నీళ్లు మాత్రమే. భార్య ఎన్నోసార్లు చెప్పి చూసింది, మీకు ఏమైనా అయితే మేమంతా ఏమైపోతామని, దయచేసి ఈ వ్యసనం మానేయండి అని. కానీ వ్యసనమున్న మనిషి చెవుల్లో నిజం వినిపించదు. తనను ప్రేమించే వాళ్ళ మాటల కంటే తన అలవాటే గొప్పదిగా కనిపించింది. ఒకరోజు తన చిన్న కొడుకు స్కూల్లో ఒక వ్యాసం రాశాడు, నా హీరో మా నాన్న అని. ఆ వ్యాసం చదివిన టీచర్, మీ నాన్న ఏం చేస్తారు అని అడిగింది. ఆ చిన్నవాడు కొన్ని క్షణాలు మౌనంగా నిలబడ్డాడు. ఎందుకంటే ఇంట్లో చూసే నాన్న తాను చెప్పాలనుకున్న హీరో కాదు. ఆ రోజు ఆ చిన్ని హృదయం ముక్కలైంది. ఇక ఇంటికి వచ్చిన బంధువులు కూడా ఇంత మంచి మనిషి ఇలా ఎలా మారిపోయాడు అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒకప్పుడు కుటుంబానికి అండగా నిలిచిన నాన్న ఇప్పుడు అదే కుటుంబానికి భారంగా మారిపోయాడు. అయినా ఆయన మనసులో ఒక చిన్న ఆశ మాత్రం ఇంకా చావలేదు. నేను మళ్ళీ మారగలనా? నా పిల్లలు మళ్ళీ నన్ను గర్వంగా మా నాన్న హీరో అని పిలుస్తారా? ఆ ప్రశ్నకు సమాధానం దొరికిందా? ఆ నాన్న జీవితం మళ్ళీ వెలుగులోకి వచ్చిందా? చూద్దాం. ఒకరోజు రాత్రి ఎప్పటిలాగే మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. పిల్లలు తమ గదుల్లో ఉన్నారు. భార్య కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ఆ మౌనం 100 మాటల కంటే ఎక్కువగా అతని మనసును గుచ్చింది. నీళ్లు తాగడానికి వంటగదిలోకి వెళ్ళిన అతని కంటికి డైనింగ్ టేబుల్పై ఒక పాత డ్రాయింగ్ పేపర్ కనిపించింది.
అది తన చిన్న కూతురు 5 ఏళ్ల వయసులో వేసిన బొమ్మ. ఆ బొమ్మలో ఒక నాన్న తన పిల్లల చేతులు పట్టుకుని నవ్వుతూ ఉన్నాడు. కింద చిన్న అక్షరాలతో ఇలా రాసి ఉంది, మా నాన్న ప్రపంచంలోనే బెస్ట్ నాన్న అని. ఆ ఒక్క వాక్యం అతని గుండెను బలంగా తాకింది. అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని తానే చూసుకున్నాడు. ఈరోజు ఆ బొమ్మలో ఉన్న నాన్న నేనేనా అని తనని తానే ప్రశ్నించుకున్నాడు. సమాధానం చెప్పడానికి అతని మనస్సే సిగ్గుపడింది. వ్యసనం తన ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, తన పిల్లల బాల్యాన్ని కూడా దోచుకుందని అర్థమైంది. తాను మద్యం కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి పిల్లల భవిష్యత్తు నుంచి తీసుకున్నదేనని తెలుసుకున్నాడు. తాను కోపంగా మాట్లాడిన ప్రతి మాట వాళ్ళ హృదయాల్లో గాయంగా మిగిలిందని గుర్తించాడు. ఆ రాత్రి ఎన్నో సంవత్సరాల తర్వాత మొదటిసారి మద్యం కోసం కాదు, తన పిల్లల కోసం కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆకాశం వైపు చూసి నిశ్శబ్దంగా అన్నాడు, దేవుడా, నా జీవితంలో చేసిన తప్పులు మార్చలేను, కానీ మిగిలిన జీవితాన్ని మార్చుకునే అవకాశం మాత్రం ఇవ్వు అని. నా పిల్లలు మళ్ళీ నన్ను గౌరవంగా నాన్న అని పిలిచే రోజు వస్తే అదే నాకు పెద్ద బహుమతి అని. ఆ రాత్రితో అతని జీవితంలో ఒక నిర్ణయం పుట్టింది. కానీ వ్యసనం నుంచి బయటపడడం అంత సులభం కాదు. ఉదయం లేచిన తర్వాత నాన్న ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి మారాలి, నా పిల్లల కోసం అయినా ఈ వ్యసనం వదిలేయాలి అని. కానీ ఏళ్ల తరబడి తనను బంధించిన వ్యసనం ఒక్క రోజులో వదిలిపెట్టేంత చిన్నది కాదు కదా. ప్రయత్నించాడు, మళ్ళీ ఓడిపోయాడు, మళ్ళీ ప్రయత్నించాడు, మళ్ళీ అదే అలవాటు అతన్ని తన వైపు లాగేసింది. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, వాళ్ళ జీవితాలను వాళ్ళు నిర్మించుకున్నారు. కానీ చిన్నప్పుడే నాన్న కోసం ఎదురుచూసిన ఆ కళ్ళలోని ప్రేమ ఇప్పుడు దూరంగా మారిపోయింది. వాళ్ళు నాన్నను ద్వేషించలేదు, కానీ నమ్మలేకపోయారు. ఎందుకంటే క్షమించడం ఒకటి, మళ్ళీ నమ్మడం మరొకటి. ఒక సాయంత్రం ఇంటి ముంగిట ఒంటరిగా కూర్చున్న ఆ నాన్నకు ఒక నిజం అర్థమైంది. వ్యసనం నన్ను మాత్రమే ఓడించలేదు, నా పిల్లల బాల్యాన్ని, వాళ్ళ నవ్వులను, నా భార్య నమ్మకాన్ని, మా కుటుంబంలోని ఆనందాన్ని కూడా నాశనం చేసేసింది అని. కళ్ళలో నీళ్లు నిండాయి. నేను ఓడిపోయింది వ్యసనంతో కాదు, నాన్న అనే బాధ్యతలో. ఈ కథలోని నాన్న ఒక్కరే కాదు, ప్రతి వ్యసనం వెనక ఇలా మౌనంగా ఏడుస్తున్న ఒక కుటుంబం ఉంటుంది. మీ ఇంట్లో లేదా మీకు తెలిసిన ఎవరి జీవితంలోనైనా ఇలాంటి వ్యసనం ఉంటే ఈరోజే మారడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వ్యసనం చివరికి ఒక మనిషిని మాత్రమే కాదు, నాన్న అనే గొప్ప పేరునే ఓడిస్తుంది. ఈ కథ ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు, మన సమాజంలో నిశ్శబ్దంగా జరుగుతున్న వేలాది కుటుంబాల కథ ఇది. వ్యసనం మొదలయ్యేది ఒక్కసారి అనే మాటతోనే, కానీ ముగిసే సమయానికి అది డబ్బును మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, భార్య నమ్మకాన్ని, పిల్లల ప్రేమను, కుటుంబ ఆనందాన్ని కూడా తీసుకెళ్తుంది. ఒక పిల్లాడికి నాన్న అంటే భద్రత, ఒక భార్యకు భర్త అంటే నమ్మకం. కానీ వ్యసనం ఆ భద్రతను, ఆ నమ్మకాన్ని నెమ్మదిగా కూల్చేస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి నాన్నకు ఒక చిన్న విజ్ఞప్తి. మీ పిల్లలకు మీరు వదిలి వెళ్లాల్సింది ఆస్తి మాత్రమే కాదు, మీ మంచి పేరు, మీ ప్రేమ, మీతో గడిపిన అందమైన జ్ఞాపకాలను కూడా. వ్యసనం మీ జీవితంలో ఉంటే సహాయం కోరడానికి వెనకాడకండి. ఎందుకంటే సహాయం అడగడం బలహీనత కాదు, అది మీ కుటుంబం కోసం మీరు చూపించే ధైర్యం. ఈ కథ మీ మనసును తాకితే ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో ఒక చిన్నారి మా నాన్నే నా హీరో అని గర్వంగా చెప్పేలా మీరు జీవిస్తున్నారా? అలా కాకపోతే ఈరోజే మారడానికి మొదటి అడుగు వేయండి. ఎందుకంటే ఒక నాన్న గెలుస్తే ఒక కుటుంబం నిలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.